ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేకే సర్వే వెల్లడించిన ఫలితాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఢిల్లీలో మళ్లీ ఆప్ 44 సీట్లతో అధికారంలోకి వస్తుందని, బీజేపీ 26 సీట్లు దక్కుతాయని కేకే సర్వే వెల్లడించింది. అయితే 48 చోట్ల బీజేపీ గెలవగా 22 సీట్లతో సరిపెట్టుకుంది ఆప్. దీంతో కేకే చెప్పిన వాటికంటే ఆప్ సగానికి సగం సీట్లు తగ్గాయి. ఏపీ ఎన్నికల్లో కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని కేకే వెల్లడించిన సర్వే ఫలితాలు నిజమయ్యాయి. అప్పటి నుంచి కేకే సర్వే సంస్థ పేరు మార్మోగింది. అయితే ఆ తర్వాత హర్యానా ఫలితాల్లో కేకే సర్వే సంస్థ అంచనాలు తప్పాయి. కానీ మహారాష్ట్రలో మళ్లీ నిజమై ఆయన విశ్వసనీయతను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఫలితాలపై ఎన్నికల అనంతరం కేకే వివరాలు వెల్లడించారు. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు గెలుస్తారో కూడా ఆయన జిల్లాల వారీగా అంచనా వేశారు. కానీ ఆయన చెప్పిన దానికే వాస్తవ ఫలితాలకు పొంతన లేకుండా పోయింది. కేకే సర్వే సంస్థ అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కేకే మస్తాన్ సర్వే అది తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మనం చూడాలి. ఉమ్మడి రాష్ట్రంలో గాని, దాని తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఫలితాల్లో కూడా చాలా ఎగ్జాక్ట్ ఫిగర్ కు దగ్గరగా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు ఆయన చెప్పిన దానికి దాదాపు 10-12 సీట్ల 160 సీట్లు పైగా వస్తాయన్నటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో చెప్పారు. అది దాదాపు ఆయన చెప్పింది 160 అయితే దాని పైగానే వచ్చాయి. మన మహారాష్ట్ర ఫలితాల్లో కూడా దాదాపు చాలా సర్వే సంస్థలు, నేషనల్ మీడియా కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయింది. కానీ కేకే సర్వే వాస్తవం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఫలితాల విషయానికి వస్తే కేకే సర్వే మాత్రం రివర్స్ గా మారింది. ఎందుకంటే కేకే సర్వే అంటే ఒక జెన్యూనిటీ ఉంటుంది, చాలా పిన్ పాయింట్ గా గ్రౌండ్ లెవెల్ వెళ్లి సర్వే చేస్తారు అనే ఒక చర్చ ఉంది. ఆయన చేసినటువంటి సర్వేలో ఢిల్లీలో మళ్లీ ఆప్ సర్కార్ రాబోతోంది, 44 సీట్లలో అధికారం వస్తోంది, హ్యాట్రిక్ సాధించబోతోంది అన్న విషయాన్ని ఆయన కుండలు బద్ద కొట్టినట్టుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు బీజేపీకి 26 సీట్లు దక్కుతాయని కూడా మొన్న చెప్పినటువంటి సర్వేలో చూసాం మనం. అయితే అది పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు బీజేపీకి 48 బీజేపీ గెలవగా సీట్లు, అసెంబ్లీ సీట్లు గెలవగా 22 చోట్ల ఆపు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే సగానికి సగం సీట్లు కేకే సర్వేలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది కేవలం ఢిల్లీలే కాదు, మనం చూసాం హర్యానా ఫలితాల్లో కూడా తేడా కనిపించింది. ఎందుకంటే హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని ఆయన చెప్పాడు. ఎందుకంటే హర్యానాలో కాంగ్రెస్ కంచుకోటగా ఉంది, ఖచ్చితంగా అక్కడ రాబోతుంది అన్న విషయాన్ని కూడా చెప్పారు. కానీ అక్కడ అనూహ్యంగా బీజేపీ గెలుచుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కనుక అక్కడ అంచనా తప్పింది. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో అసెంబ్లీలో కూడా తగ్గింది. మొత్తానికైతే 23-24 ఏళ్ల తర్వాత అక్కడ బీజేపీ పాగా వేయడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎగ్జాక్ట్ గా 90% ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ గెలుస్తుందన్న విషయాన్ని మనం చూసాం. ఎలక్షన్ జరిగిన తర్వాత సాయంత్రం 6 గంటలకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదో 1-2 సర్వేలు మాత్రమే ఆప్ కు చాలా దగ్గరగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానిలో కేకే మాత్రం దాని అనుగుణంగా ఆప్ కు దాదాపు 40 పైగా సీట్లు వస్తాయి, దాంట్లో సగం బీజేపీకి వస్తాయన్న విషయం చెప్పారు. కానీ ఇప్పుడు అంచనాలు పూర్తిగా రివర్స్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ఒకటి కరెక్ట్ అయింది, మొన్న మహారాష్ట్ర కరెక్ట్ అయింది. ఇట్లా 2-3 దిక్కులో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ రకమైనటువంటి సర్వే చేస్తాడు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత కొన్ని రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి, అదేవిధంగా మళ్ళీ జంగ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నింటిలో ఆయన దిశగా మళ్ళీ సర్వేలు చేయడంలో ఆయనకు పేరు మోసినట్టుండదు. లాస్ట్ టైం పిన్ పాయింట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా చూడాలి, ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఎంతెంత మెజార్టీతో గెలవబోతున్నారు అన్న విషయాన్ని కూడా చెప్పారు. దాదాపు నిజమైంది. ఈ రోజు వచ్చినటువంటి ఢిల్లీ అసెంబ్లీ రిజల్ట్ లో కూడా ఆప్ అభ్యర్థులు కేజ్రీవాల్ తో మొదలు పెట్టుకుంటే సిసోడియా గాని, అతీషి గాని, అదేవిధంగా అటు నుంచి బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తున్నటువంటి వర్మ కావచ్చు, అదేవిధంగా మిగతా చాలా మంది సీనియర్ లీడర్లు కూడా ఎవరో ఎంతెంత మెజార్టీ వస్తారో అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. కానీ వాటిలో దాదాపుగా తప్పుగా ఆప్ లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా తలకిందులయ్యారు, అందరూ ఓడిపోయినటువంటి పరిస్థితి. 22 మాత్రమే ఉంది. దాంట్లో ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఆయన అనుకున్న సిసోడియా గానీ, కేజ్రీవాల్ గానీ వీళ్ళందరూ ఓడిపోయిన నేపథ్యంలో గెలుపు సంఘం వదిలిపెట్టి అతను మొదటికే మోసం వచ్చినటువంటి పరిస్థితి కేకే సర్వే చూడాలి మనం.
మహారాష్ట్రలో కొంతవరకు కరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి ఇండివిజువల్ అభ్యర్థుల విషయంలో. బట్ కేకే సర్వే ఒక జెనిటీకి మారుపేరు ఉంటుంది, మస్తాన్ సర్వే. బట్ ప్రజెంట్ అయితే కొంత దెబ్బ కొట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.